హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను తోటకూరతో ఏపుడు ఎలా చేయాలో చూపిస్తాను. తోటకూరని బాగా వాష్ చేసుకొని నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత పొయ్యి వెలిగించి కళాయి పెట్టుకొని దాంట్లో సరిపోను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, తాలింపు గింజలు అయితే వేసాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కరివేపాకు అయితే వేసుకున్నాను. తర్వాత తోటకూర అయితే వేసాను. అది కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు వేసాను. తోటకూర తొందరగానే మగ్గిపోతుందండి, అందుకని వెంటనే వేయకూడదు. కొద్దిగా మగ్గిన తర్వాత వేసుకోవాలి. ఈలోగా ఒక పొడుపు కథ అడుగుతాను. పొడుపు కథకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. తల నరికిన చావదు, వండితేనే రుచి. ఏంటో చెప్పుకోండి చూద్దాం. తెలిస్తే కామెంట్ చేయండి. ఈలోగా నేను చిన్నులపై కారానికి దంచుకుంటాను. చిన్నులపై కారం నేనైతే మిక్సీలో వేయనండి, దంచుకుంటాను. సరిపోను చిన్నులపాయలు, ఉప్పు, కారం తీసుకొని దంచి పక్కన పెట్టేసుకున్నానండి. ఇది కొద్దిగా సేపు మూత పెట్టి మగ్గనిద్దాము. ఇది మగ్గిన తర్వాత మనం చివరికి చిన్నులపై కారం వేసుకుందాము. వీడియోకి కొంచెం గ్యాప్ వచ్చింది, ఎందుకంటే మొన్న పండగలలో బాగా బిజీ అయిపోయి పిల్లలతోనే సరిపోయింది, అందుకని వీడియోకి గ్యాప్ వచ్చింది. మేమైతే దీన్ని తోటకూర ఎప్పుడు అంటామండి. మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి. కొంతమంది ఇగురు అంటారు, కొంతమంది ఫ్రై అంటారు. మూత తీసి చూస్తే కొద్దిగా మగ్గిందండి. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొంచెం మగ్గనిద్దాము. ఇప్పుడు మూత తీసిన తర్వాత చిన్నులపై కారం అయితే వేసేసాను. చిన్నులపై కారం వేయగానే మొత్తం కలవదండి, బాగా కలుపుకోవాలి. చిన్నులపై కారం బాగా కలిసిన తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కూడా కలిపేసుకోవాలి. ఇంతే అండి, 2 నిమిషాల్లో పొయ్యి కట్టేసేయచ్చు. ఇంకా ఈ వీడియో